జనరల్గా ఈ పెళ్ళిళ్ళ గురించి ఇటు గురించి అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 100కో 1 ఆయన నీతులు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడితే ఒకసారి 2 సార్లు మాట్లాడి ఉన్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఈయన రోజు ఇదే చెబుతాడు, నాకు 3 పెళ్ళాలి 4 పెళ్ళాలి, నువ్వు 5వ పెళ్ళం ఇంకోటి 6వ పెళ్ళం అని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి డబ్బా కొట్టి ఈయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా చంద్రబాబు నాయుడు ట్రాన్స్ఫర్ చేసి ఆయన గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతో మమ్మల్ని రెచ్చగొట్టి ఆయన తిట్లు తిని ఆ కమ్యూనిటీ ఓటును చంద్రబాబుకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు. ఇవన్నీ పట్టించుకోరు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి 80 లక్షల మంది కాపులు వాళ్ళ పాదాలతో చంద్రబాబుని పాతాళంలోకి తొక్కి ఇంకొకసారి ఇటువంటి చంద్రబాబు చేసేటువంటి నక్కజిత్తుల్ని వాడి వెన్నుపోటుల్ని ఈ రాష్ట్రంలో వాళ్ళు సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా అదే జరుగుద్ది.